దయచేసి ఒక మర్చుకోక నేను ఒక ఫోన్ చేస్తా, ఎందుకంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఒక కాక ఉంటాడు మా కాక, ఆ కాకకు ఫోన్ చేయాలి. అంటే కాకకు ఫోన్ చేయాలి కానీ మరి కాక లైన్లో ఎత్తుతాడా మరి ఎత్తడా ఫోను చూద్దాం. కాకకి ఏదో ఒక ఫోన్ చేయాలి, కాకకు ఫోన్ చేద్దాం. అబ్బో మా కాక మంచి పాట పెట్టిండు, మా కాక మంచి బ్యాట్స్ పేరే. ఒక్కసారి లైవ్కి వచ్చి తువ్వను మేసిపోతా అన్నాడు మళ్ళీ, కానీ లైవ్కి వచ్చి తువ్వను మేత కాక అన్నాడు. ఒక్కసారి వెళ్తా, లైవ్ వెళ్తా. హలో కాకా, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు కాకా? పట్నం హైదరాబాద్నా? ఎందుకు హైదరాబాద్ ఎందుకు నేను? మరి కనీసం ఫోన్ కూడా చేస్తలేవు కాకా? ఏమన్నా జ్ఞాపకం చేసి మన జ్ఞాపకం వచ్చింది, ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇటు వచ్చేసిన. ఏం లేదు కాక, ఇప్పుడు మరి ఏంది మరి పోయినసారి మళ్ళీ కానీ కొట్టేసినావు కదా, ఇప్పుడు మళ్ళా ఓటు నమోదు చేసుకున్నావా ఎమ్మెల్సీ? నమోదు మా టీంతో ఆల్రెడీ పోయినసారి సపోర్ట్ చేసిన, ఇప్పుడు అనుకోని చెప్తాడు మళ్ళీ లేడు, గులిగా లేడు. అంతేనా? ఎందుకు డిసైడ్ అయిన మా వాకర్ మరి మన బీసీ పీరియడ్ కాదు కాక, మన బీసీ పీరియడ్ అంటే కదా నువ్వు అప్పుడు వాడి ఏ పెంక దోశ వేసుకునే రకం వాడు. పెంకను చూసి దోశ వేస్తాడు వాడు. వాడిని ఒక అర్థం, వాడిని ఒక అర్థం, దిక్కువలకు అర్థం. అవునా? వాడు పెంక వేడిని చూసి దోశలు వేసుకునే రకం వాడు. ఏ దోశ కావాలన్నారు దిక్కువలకు కదా. ఫస్ట్ వాడు ఏదో జెన్యూన్ అనుకున్నాం కదా, తాల్పించాం కదా. అంతేనా? ఇంకా కాకపోతే నేను కాదు, ఎమ్మెల్సీగా లాస్ట్ ఇయర్ వేసిన ఎవ్వడు కూడా వాడిని, అంటే లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పవిత్రత కనబడ్డది. ఇప్పుడు పవిత్రత లేదు, దొక్కలు కాదు అంట. ఏ రోజు కోడి కిందికి లెక్క కూడా. అంతేనా? ఏదైనా కోడి కిందికి. అయితే కాక ఏం లేదు ఇప్పుడు, అంటే మరి వాడు బీసీ కదా, మరి అది ఏమన్నా సింపతి ఉంటుందంట ఈసారి ఎలక్షన్లలో? బీసీ కానీ వానికి ఏమున్నది, వానికి ఉన్న సింపతి చంపుకున్నాడు అట్లేదా? వరస్తు ముచ్చట్లు మాట్లాడుతూ కొంచెమే తేడాతో ఓడిపోయింది కదా కాక వాడు మొన్న లాస్ట్. నేను ఏమంటాను, పోయినసారి వేసిన వాళ్ళు పోయినసారి ఏంటంటే ఉన్న అప్పుడు ఉండే మూవ్మెంట్ ప్రకారం వేసారు. ఇప్పుడు వీడు అంతా చెడ కొట్టుకున్నాడు, చిన్న పొలాలు ఉచ్చబోసుకునే కదా. అయితే అయితే మరి వేయవా, ఓటేయవా నువ్వు? ఓటు ఎందుకంటే ఇక మనం వాళ్ళు పెళ్లి చేసి పడితే డిఫాల్ట్ కాలేనంటే మళ్ళీ ఓటే అని అంటారు. నేను వేయాలన్నా, ఓటు వేయాలన్నా, మరి వేయద్దా నేను? నువ్వు అయితే ఇంకా వికృత శాస్త్రం అయితే ఈ ఖమ్మం నల్గొండ వాళ్ళు ఎత్తారంట, వీనికి ఓటు ఎత్తారా వానికి? మరి ఓటు ఎవరేయారా అయితే? ఎవరెత్తారు కాక అయిపోయింది వాడిది. వానికి కూడా నేను వాడిని పొద్దున మాట్లాడేది, సాయంత్రం ఉంటుంది, సాయంత్రం మాట్లాడి ఏ పార్టీ ఇళ్ళకెళ్ళి ఇటు తిరుగుతాడో, ఇళ్ళ సీరికి ఇళ్ళకి వెళ్తాడో తెలుస్తలేదు దానికి. ఎందుకాక పొద్దుగాల కప్పు ఉబ్బినట్టు ఉంటుంది ముఖం, ఎందుకంటే కారణం ఏంటిది కాక? రాత్రి కూడా ఇంతకుముందు మాట్లాడినట్టు అందరూ మాట్లాడతాను. అంతేనా? ఏమన్నా ఏస్తే మంది ఎత్త ఇట్లా ఏమన్నా ఉబ్బుతుందా కాక ఇట్లా ముఖం కప్పు ఉబ్బినట్టు? అంటే పుణ్యానికి వచ్చింది తాగితే కప్పు వచ్చినట్టు అవుతుంది. మరి మందు పుణ్యానికి తాగదు, ఓన్లీ వాడు కొనుక్కొని తాగితే ఏం కాదు. అడుక్కొని కానీ నువ్వు ఎక్కడైనా చూడు, అడుక్కొని తాగడానికి ముఖం ఎట్లుంటది అంటే కప్పు వచ్చినట్టు వస్తుంది. ఓకే కాక, వచ్చినట్టు వెళ్తాం ఇక. నాకు కళ్ళ నీళ్ళ గది కథ చూసిర్రా. ఇక ఆయన ఎక్కడ పూతులు తిట్టాడో అని నేను లైవ్లో ఉన్నామని ముందే చెప్పిన. నేను మళ్ళీ కానీ పరిస్థితికి ఇది నవ్వి రావాల్సిన పరిస్థితి వస్తుంది. తిన్న పనులనే పోతాడు. ప్రజలారా నేను చెప్తున్నా కదా, పరిస్థితికి ఇది మళ్ళీ కానీ పరిస్థితి. ఎవరికైనా ఫోన్లు ఇట్లా చేస్తే బండ బూతులు తింటారు. లైవ్లో ఉన్నామంటే జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. లైవ్లో మనం ఒట్టుకెళ్ళి నార్మల్గా మాట్లాడినాం అనుకో, బండ బూతులు అంటే బండ బూతులు. ఇప్పుడు చూసినావు కదా ఆయన బాగా, కానీ మా కాక ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళ చాలా పెద్ద టీం ఉంటుంది వాళ్ళకు. ఎక్కడంటే వాళ్ళకు పబ్లిక్ గార్డెన్ వాకింగ్ చేసే టీం, వాకర్స్ టీం ఉంటుంది, అలాగే స్విమ్మింగ్ టీం ఉంటుంది. చాలామంది ఉంటారు, ఆయనకు 2 టీములు ఉంటాయి. వాళ్ళందరూ కూడా
మల్లిగానికి ఈసారి అయితే మల్లిగానికి ఓటు వేద్దా అని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు వాళ్ళు.